పర్ఫెక్షన్ అనేది దానికోసం చూస్తూ ఎంసెట్ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు చూస్తుంటే ఎంసెట్ కాలేజెస్లో కూడా ఉండాల్సినవి ఏవి ప్రాపర్గా లేవు అనిపిస్తుంది. సో దీనికి సంబంధించి మీరు ఏమంటారు సార్? డెఫినెట్గానండి. అంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత ఈ జాబ్ మార్కెట్ ఏదైతే ఉందో, అలాగే స్కిల్స్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో సమూలంగా మారిపోయినాయి. అంటే స్లోగా నడవడం వేరు, స్పీడ్గా పరిగెడుతుంది బయట టెక్నాలజీ. ఎప్పుడైతే టెక్నాలజీ స్పీడ్గా మూవ్ అవుతుందో అంతే స్పీడ్గా కాలేజీలు పరిగెట్టాలి, మనుషులు పరిగెట్టాలి. దానికి స్పీడ్గా పరిగెట్టి అంత స్టామినా ఏ కాలేజీలకి అయితే ఉండదో ఆ కాలేజీలన్నీ వెనకబడిపోతాయి. అంతే కదా. ఒకప్పుడు అట్లా ఉండేది కాదు. ఇప్పుడు ఒక టెలిఫోన్ రావడానికి మనకు ఎన్నో సంవత్సరాలు పట్టేసింది, ఇంటర్నెట్ రావడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. అంతే కదా. ఇప్పుడు ఏ రావడానికి ఇంకా తక్కువ టైం. అంటే ఏమవుతుంది, ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క దాంట్లోంచి నెమ్మదిగా డెప్త్లోకి వెళ్తున్నాం మనం. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా ఇండస్ట్రీస్ ఏవైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయో, మెటా కానీ గూగుల్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీళ్ళకి చాలా అడ్వాన్స్డ్ ఏరియాస్లోకి నెమ్మదిగా వెళ్ళిపోతున్నారు. అది స్పేస్ ఇండస్ట్రీయా, లేకపోతే డేటా సెంటర్సా, లేకపోతే ఎనర్జీయా, లేకపోతే లెట్ ఇట్ బి ఎనీథింగ్, లేకపోతే ఎర్త్ సైన్సెసా, లేకపోతే ఫిజికల్ సిస్టమ్సా, ఇలాగ ఎప్పుడైతే మీకు వీళ్ళు వెళ్ళిపోయాయో దానికి అనుగుణంగా ఈ కాలేజెస్ కూడా పరిగెడితే ఆ కోర్సెస్ కానీ సిలబస్లు కానీ ఆపర్చునిటీస్ కానీ ఉంటే దాన్ని మ్యాచ్ అయిపోతుంది కదా, ప్రాబ్లం లేదు. ఒకప్పుడు ఎలా ఉంటుందంటే, ఓకే జావా నేర్చుకున్నావా, శాప్ నేర్చుకున్నావా, పైథాన్ నేర్చుకున్నావా, లేకపోతే ఇంకోటి ఏదో C+ నేర్చుకున్నావా, అమెరికా వెళ్ళి అమెరికా వెళ్ళిపోవచ్చు 2000 సంవత్సరంలో. జస్ట్ ఒక కోర్స్ నేర్చుకుంటే కూడా అమెరికా వెళ్ళిపోయారు అప్పట్లో. ఆడేమి కంప్యూటర్ సైన్స్ కాదు, ఏదో మెకానికల్ వాళ్ళు, సివిల్ వాళ్ళు కూడా ఇలా జరిగినాయి. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు అంతా స్పీడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో చదివినటువంటి సిలబస్సే 2 నెలల తర్వాత అవుట్డేటెడ్ అంటున్నాం మనం. కొత్త ఏ వస్తున్నారా బాబు, ఇదంతా అవుట్డేటెడ్, జాబ్లన్నీ పోతున్నాయి అంటున్నాం. ఈ స్పీడ్ని తట్టుకుని పరిస్థితి ఉండాలి అంటే ఒకటి కాలేజీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి బాగా. ఈ ఫ్యాకల్టీలో ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో ఆ స్ట్రెంగ్త్ లేదు ఎంసెట్ కాలేజీల్లో. రీజన్ ఏంటంటే, ఒకటి ఫ్యాకల్టీకి రిక్రూట్మెంట్ చేయాలంటే కాలేజ్ మేనేజ్మెంట్ చేయాలి. మేనేజ్మెంట్ చేయాలంటే మీరు ఫీజు రియంబర్స్మెంట్లో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి డబ్బులు ఎంత, 1,00,000 ఎంత ఇస్తుంది. 1,00,000 రూపాయలు ఎల్కేజీ ఓడి కూడా లేని ఇలాంటి రోజుల్లో 1,00,000 ఫీజు తీసుకుని మీరు చెప్పండి, PhD చేసి పెద్ద పెద్ద టాప్ కాలేజీలో, ఫారెన్ కాలేజీల్లోనూ, లేకపోతే ఇండియాలో పెద్ద పెద్ద కాలేజీల్లో PhD చేసి హై క్వాలిటీ ఉన్నటువంటి, PhD చేయడం కాదు, మంచి కాలేజీలో PhD చేసిన నా ఉద్దేశం, క్వాలిటీ ఉన్న కాలేజీలో చేసి వాళ్ళని రిక్రూట్మెంట్ చేస్తే ఒక్కొక్క మాస్టర్కి 2 లక్షలు 3 లక్షల జీతం ఇవ్వాలి కదా. 2 lakhs 3 lakhs జీతాలు ఇచ్చి 1,00,000 రూపాయల ఫీజు తీసుకుని ఈ కాలేజెస్, ఈ బిల్డింగుల్లో రన్ చేయడం అనేది సాధ్యం అవుద్దా? ఇది గవర్నమెంట్కి తెలియక కాదు, లేకపోతే పబ్లిక్కి తెలియదని నేను అనుకోవట్లా ఇప్పుడు ప్రజెంట్ ఇది. సో దాని గురించి 30,000 రూపాయలకి 40,000 రూపాయలకి శాలరీస్కి వచ్చినటువంటి ఎవరైతే లోకల్గా ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, అక్కడ బీటెక్, అక్కడ ఎంటెక్ చేసిన వాళ్ళు, లేకపోతే ఇంకోటో అలాంటి వాళ్ళని తీసుకుని రిక్రూట్ చేస్తారు. ఎప్పుడైతే మీకు క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ పడిపోయిందో డెఫినెట్గా ఆటోమేటిక్గా స్టూడెంట్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది.